మంత్రపాఠః सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। రైట్ అయితే 52వ అభ్యాసం పూర్తిగా చెప్పుకున్నాము. ఇప్పుడు ఈరోజు 53వ అభ్యాసంలో కూడా శబ్దకోశము నియమాలని చెప్పుకున్నాము. ఈరోజు ఆ 53వ అభ్యాసంలో చెప్పినటువంటి శబ్దకోశాన్ని ఉపయోగించి నియమాలను ఉపయోగించి సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలు ఏంటో ఈరోజు చూద్దామండి. అది మీకు గ్రూప్ లో పెట్టాను, చూసే ఉంటారు అందరూ కూడా. ఇప్పుడు సంస్కృత వాక్యాలకు తెలుగులో ఆన్సర్ చెప్పుకున్నామండి. చూసుకోండి, అది గ్రూప్ లో పెడతారు చూడండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తున్నాయి. మొట్టమొదటి సంస్కృత వాక్యము గుణినః ధనినః. గుణినః ధనినః జ్ఞానినః. చూడండి కనిపిస్తున్నాయి పైన. గుణినః ధనినః జ్ఞానినః కుశలినః దూరదర్శినశ్చ. దూరదర్శినశ్చ. దర్శి శబ్దం తప్పబడింది, దర్శి రావాలి. శంఖంలో ఉండే శకారం రాయండి. దూరదర్శినశ్చ. దర్శి రీ స్థానంలో షీ పెట్టేసి సరిపోతుంది. దూరదర్శినశ్చ. షీ పైన రేపం పెట్టారు. దూరదర్శినశ్చ. ఇలాగా దూరదర్శి నశ్చ. దూరదర్శినశ్చ అలా వస్తుంది. దూరదర్శినశ్చ. ఓకే. సర్వేపి అస్మిన్ నగరే వసంతి అంటే గుణవంతులు. దీని తెలుగు మీనింగ్ వచ్చేసి గుణినః అంటే గుణవంతులు, ధనినః ధనవంతులు, జ్ఞానినః జ్ఞానవంతులు, జ్ఞానవంతులు అస్మిన్ నగరే. అస్మిన్ నగరే జ్ఞానవంతులు. కుశలి అంటే కుశలపూర్వకంగా ఉండేవాళ్ళు. గుణవంతులు, ధనవంతులు, జ్ఞానవంతులు. కుశలి అంటే చురుగ్గా ఉండేవాళ్ళు, అంటే యాక్టివ్ గా ఉండేవాళ్ళు. మనం అంటాం కదా, చురుకుతనంగా ఉండేవాళ్ళు. కుశలతాపూర్వకంగా ఉండేవాళ్ళు. కుశలిన అంటే కుశలపూర్వకంగా ఉండేవాళ్ళు, అంటే నైపుణ్యంతో ఉండిన వాళ్ళు. అలా చెప్పు. నైపుణ్యం కలిగిన వాళ్ళు, ఉత్సాహంగా ఉండేవాళ్ళు, చాతుర్యం కలిగి ఉండేవాళ్ళు, లేదా నైపుణ్యం కలిగి ఉండేవాళ్ళు. ఇంకా దూరదృష్టి కలిగిన వాళ్ళు. దూరదృష్టి, ముందు చూపు అంటాం కదా. ఇంకా దూరదృష్టి కలిగిన అంటే ముందు చూపు కలిగిన వాళ్ళు. సర్వే అపి అందరూ కూడా. సర్వే అపి అందరూ కూడా. అస్మిన్ నగరే వసంతి. సర్వే అపి అందరూ కూడా. అస్మిన్ నగరే వసంతి నివసిస్తున్నారు. సర్వే అపి అంటే అందరూ కూడా అస్మిన్ నగర్ ఈ నగరంలో నివసిస్తున్నారు.
రెండో వాక్యం బ్రహ్మచారిణ మహోదయ జీ మహోదయ ఈ జీ చెప్పండి. గుణిన్ అనేది గుణిన అనే దానికి ప్రాతిపదిక ఏమొస్తుందండి? ఏంటండి? ఇప్పుడు ప్రథమా విభక్తి ఏకవచనం గుణినహ అవుతుంది కదండి. గుణినః నే ప్రథమ విభక్తి గుణి గుణినౌ గుణినః అలా వస్తుందండి. మరి ఇక్కడ ప్రథమా విభక్తి ఏకవచనమే కదా, గుణవంతుడు అన్నప్పుడు అదే చెప్పాలి కదా. గుణవంతులు అని చెప్పాలి మనం. గుణినః గుణవంతుడు ఏకవచనం చెప్పాను. బహువచనం రాసు గుణవంతులు జ్ఞానవంతులు అలాగా పెట్టుకోండి, బహువచనం పెట్టుకోండి. ఇది బహువచన రూపం. లూనే రాపించారు మహోదయ, లూనే రాపించారు. గుణినః. గుణవంతులు ధనవంతులు జ్ఞానవంతులు అని లూ రాపించారు మహోదయ మీరు. అస్తు రాసుకోండి. ఒకవేళ మనం గుణవంతుడు అని రాయాలంటే గుణి అని రాయాలి కదండి. గుణి రాస్తారు. ఏకవచనం అంటే గుణి. అదే ఏకవచనం రాయాలంటే గుణి అనే రాయాలి. జీ జీ అలాగే ధన్యవాదాలు మహోదయ. ఇక్కడ నకారం లోపం వస్తూ వచ్చిన తర్వాత గుణిన్ శబ్దం మామూలుగా గుణ ప్రాతిపదిక ప్రత్యేక గుణిన్ శబ్దం అవుతుంది. మూల శబ్దం గుణి. అస్సు వచ్చిన తర్వాత మనం చెప్పిన కరి శబ్దం కరి కరినవ్ కరినహ చెప్తాం. గుణి గుణినవ్ గుణినహ కరి శబ్దానికి కరిన్ శబ్దానికి సమానంగా నడుస్తున్నాం అంట. కరిన్ శబ్దానికి సమానంగా అలాగే అలాగే మహోదయ అలాగే. ఇది బహుశా గుణవంతులు జ్ఞానవంతులు ధనవంతులు అలా రాసుకునేది. చాతుర్యం నైపుణ్యం కలిగిన వాళ్ళు ఇంకా ముందు చూపు కలిగిన వాళ్ళు అందరూ కూడా ఈ నగరంలో నివసిస్తున్నారు. అంటే మన తెలుగులోకి మార్చుకున్నప్పుడు గుణవంతుడు అని రాసింది, ఇక్కడ దాని గుణవంతులు అని రాసుకోవాలి. మనం బహువచనం రాసుకోవాలి. బహువచనం ఉంది కానీ గుణవంతుడు ఆయన. గుణవంతుడు అంటే మనం ఒకరి ఏకవచనం తీసుకుంటారు. ఎందుకంటే రూపము బహువచనం ఉన్నప్పుడు మనం కూడా గుణవంతులు అనాలి. గుణవంతుడు అంటే ఒకరిని తీసుకుంటాం. గుణవంతుడు మనకి ఇక్కడ పెట్టిన పేజీలో మీరు మాకు పేజీ పెట్టారు కదా, దాంట్లో గుణవంతుడు అని ఉంది. నేను రాసిన దాంట్లో అవునండి. తెలుగు వాక్యాల్లో తెలుగు మన సంస్కృత వాక్యాలు చెప్తున్నా ఇప్పుడు. అదే అదే తెలుగులో కూడా గుణవంతులు అని రాసుకోవాలి కదా మనం. అక్కడ మనం వాక్యం మార్చుకోవాలి. దాని ఉంది. అదే వాక్యం మార్చుకోవాలి, అది కూడా మార్చుకోవాలి. అప్పుడు మనం దాన్ని గుణవంతుడు ఏకవచనం రాసుకున్నాం. ఏమవుతుంది? గుణి రాస్తాం. గుణి ధని జ్ఞాని అలాగే 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 అట్లా మనం ఏకవచనం పెట్టుకోవచ్చు. దాంట్లో మన ఇష్టం. అది మనం ఏకవచనం పెట్టుకోవచ్చు, ద్వివచనం పెట్టుకో, బహువచనం పెట్టుకోవచ్చు. ఒక వాక్య నిర్మాణం ఈ శబ్దాలను ఉపయోగించి శబ్దకోశం ఇచ్చిన శబ్దాన్ని ఉపయోగించి ఎలా వాక్యాలు రాయాలి అది మనం ప్రయోగం ప్రాక్టీస్ చేస్తున్నాం, అభ్యాసం చేస్తున్నాం. మన ఇష్టం. గుణవంతుడు పెట్టుకోవచ్చు, గుణవంతులు కూడా పెట్టుకోవచ్చు. పైన ఉండే కింద పెట్టుకోవాలని రూల్ లేదు. ఓకేనా? ఇక్కడ ఎందుకంటే తెలుగు వాక్యంలో ఏకవచనం ఇచ్చాను, అందుకే ఏకవచనం రాశాను. గుణి ధని జ్ఞాని అని చెప్పి ఏకవచనంలో ఉన్నాయి కంటే నేను కూడా అనువాదం ఏకవచనం చేశానమాట. సరే మహోదయ, అలాగే అలాగే అలాగే. బ్రహ్మచారిణః వానప్రస్థాః సన్యాసినశ్చ అస్మిన్ ఆశ్రమే వసంతి. అస్మిన్ ఆశ్రమే వసంతి. అస్మిన్ ఆశ్రమే వసంతి. నెక్స్ట్ అండి, అంటే దీని ఆన్సర్ వచ్చేసి బ్రహ్మచారులు వానప్రస్థులు ఇంకా సన్యాసులు ఈ ఆశ్రమంలో ఉన్నారు. అస్మిన్ ఆశ్రమ ఈ ఆశ్రమంలో ఉన్నారు. ఈ ఆశ్రమంలో ఉన్నారు. నెక్స్ట్ గృహిణో గృహే వర్తంతే. గృహిణో గృహే వర్తంతే అంటే గృహస్థులు గృహంలో ఉన్నారు. గృహస్థులు గృహిణః గృహే వర్తంతే అంటే గృహస్థులు గృహంలో అంటే ఇంటిలో ఉన్నారు. గృహస్థులు ఇంటిలో ఉన్నారు. నెక్స్ట్ 4వ వాక్యం.
4వ వాక్యం. అత్యాచారీణాం దురాచారాణాం చ సంగతిం కదాపి నా కురు. అత్యాచారీణాం దురాచారాణాం చ సంగతిం కదాపి నా కురు. అంటే దురాచారులు మరియు అంటే అత్యాచారులు దురాచారులు అంటే ముందే చెప్పిన. అత్యాచారీణం అంటే హత్యం చేసేవాళ్ళు, దురాచారం అంటే బలత్కారం చేసే వాళ్ళ సంగతిలో ఉండొద్దు, ఎప్పుడు కూడా ఉండొద్దు, ఎప్పుడు కూడా వాళ్ళ సంగతిలో ఉండొద్దు. అత్యాచారులు ఇంకా దురాచారులు అంటే దుష్ట ఆచరణ కలిగిన వాళ్ళతో ఎప్పుడు కూడా ఉండొద్దు, లేదా బలత్కారం చేసే వాళ్ళతో ఉండొద్దు. అత్యాచారులు మరియు దురాచారుల యొక్క సాంగత్యం కదాపి ఎప్పుడు కూడా చేయవద్దు. సాంగత్యం ఎప్పుడు కూడా చేయవద్దు. నెక్స్ట్ 5వది. ఏష జనో దుఃఖితః. స్క్రీన్ మహోదయ స్క్రీన్ షేర్ అవ్వట్లేదండి. స్క్రీన్ షేర్ అవ్వలేదండి? అవ్వలేదండి. వస్తుందండి. దురాచారులు అయిపోయింది కదా వాక్యం. నెక్స్ట్ ఏష జనో దుఃఖితః క్షుధితశ్చ అస్తి. ఏష జనో దుఃఖితః క్షుధితశ్చ అస్తి. క్షుధితశ్చ అస్తి. క్షుధితశ్చ అస్తి. ఏషో జనో దుఃఖితః క్షుధితశ్చ అస్తి అంటే ఈ జనులు, ఈ ఏషో జన, ఇక్కడ జన శబ్దం ఏకవచనంలో ఉంది కాబట్టి ఈ మనిషి దుఃఖంతో ఇంకా ఆకలితో ఉన్నాడు. దుఃఖంతో ఇంకా ఆకలితో ఉన్నాడు. ఏషః జన అంటే ఈ మనిషి దుఃఖంతో మరియు ఆకలితో ఉన్నాడు. దుఃఖంతో మరియు ఆకలితో ఉన్నాడు. మహోదయ జనో ఉంది మహోదయ. ఏష జనో, ఏష జనో ఉంది మహోదయ. జనో దుఃఖిత. అది జనః శబ్దం, అది సంధి వల్ల ఓకారం అయిపోయింది. ఏషః జనః అంటే జనులు మనిషి. బహుశా ఏషో జనః అని ఉండేది. మహోదయ. అస్తు. నెక్స్ట్ రాజా పృథివీం భునక్తి. రాజా పృథివీం భునక్తి. భునక్తి ధాతు పరస్మయంలో ఉంటే ఏ అర్థాన్ని ఇస్తుంది? పరస్మయ పదం ఉంటే రక్షించే అర్థంలో వస్తుంది అన్నమాట. రాజా పృథివీం భునక్తి. భునక్తు అభునక్. అభునక్ అభునక్. అమ్మా గురువు గారి వాయిస్ వినపడుతోందా? నాకు వినపడడం లేదు, అందుకని. వినిపిస్తుందండి. ఇప్పుడు వినిపిస్తుందా? మహోదయ ఇప్పుడు వినిపిస్తుంది మహోదయ. వినిపిస్తోందండి.
ఆ స్లైడ్ అది నెట్వర్క్ సరిగా ఉండదు లక్ష్మి గారికి, అందుకే అది షేర్ చేయలేకున్నారు. లేదు మేడం, మహోదయ పెట్టారు మహోదయ, వచ్చింది మహోదయ, ఇప్పుడు బాగా వస్తుంది. వస్తుందా? అవును మహోదయ. ఒక్కోసారి మీకు ఎవరైనా మీలో అనుకూలంగా ఉండే వాళ్ళు చెప్పండి, మీకు కూడా హోస్ట్ ఇస్తాను. ఒకవేళ పొరపాటున వస్తుందండి మహోదయ. ప్రాబ్లం ఉంటుంది, అది మీకు చూసుకోండి. ఇస్తే నేను చెప్తాను. రాసుకోండి. నెక్స్ట్, రాజా పృథివీం భునక్తి, రాజా పృథివీం భునక్తి, రాజా పృథివీం భునక్తి, భునక్తు అభునక్, భుంజ్యాత్, భోక్ష్యతి వా, భోక్ష్యతి వా. ఇక్కడ మనకు 5 రకాలు ఇచ్చామట. అంటే రాజా పృథివీని పరిపాలిస్తున్నాడు, రాజా పృథివీం భునక్తి అంటే పరిపాలిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు. భునక్తు పరిపాలించాలి, రాజా పృథివీం భునక్తి అంటే పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, భునక్తు పరిపాలించాలి, పరిపాలించాలి. అభునక్ పరిపాలించాడు, రాజపృథుని పరిపాలించాడు. అభునక్ పరిపాలించాడు. నెక్స్ట్ భుంజ్యాత్, భుంజ్యాత్, భుంజ్యాత్. జా హలంత పెట్టండి, జా హలంత పెట్టండి. ఇక జా పూర్తిగా ఉంది. భుంజ్యాత్ లో హలంత పెట్టుకోండి. రాజాపృతి భుంజ్యాత్ అంటే మళ్ళీ పరిపాలించాలి, ఆదేశవాక్యం లింగిల కాలంలో. భుంజ్యాత్ పరిపాలించాలి. జకాద్ ఇక్కడ పూర్తిగా ఉంది, హలంతం పెట్టేసేయండి. నెక్స్ట్, భోక్ష్యతి వా అంటే పరిపాలిస్తాడు, రాజాపృతిని పరిపాలిస్తాడు. రాజా పృథివీ భోక్ష్యతి వా పరిపాలిస్తాడు, రాజా పృథివీని పరిపాలిస్తాడు అని అర్థం వస్తుంది. అస్తు. నెక్స్ట్, బాలకో భోజనం భుంక్తే, బాలకో అంటే బాలక భోజనం భుంక్తే, బాలకుడు భోజనం చేస్తున్నాడు లే భుజిస్తున్నాడు. బాలకో భోజనం భుంక్తే, బాలకుడు భోజనం భుంక్తే, ఆత్మీయపదం వస్తుంది చూడండి. ఇక్కడ భుజించేలో ఆత్మీయపదం వస్తుంది. భుంక్తే భుజిస్తున్నాడు. భుంక్తాం, భుంక్తాం భుజించాలి, భుంక్తాం భుజించాలి. అభుంక్త, అభుంక్త భుజించాడు అంటే తిన్నాడు. అభుంక్త భుజించాడు లేదా తిన్నాడు. నెక్స్ట్, విధిలింగంలో భుంజీత మళ్ళీ భుజించాలి, భుంజీత భుజించాలి, భుంజీత భుజించాలి, భుంజీత భుజించాలి. నెక్స్ట్, భవిష్యత్ కాలం భోక్ష్యతే వా భుజిస్తాడు, బాలకుడు భోజనం భుజిస్తాడు అంటే తింటాడు, తినలేదు తింటాడు భవిష్యత్ కాలం, తర్వాత తింటాడు, భుజిస్తాడు. సో ఇవి మనకు సంస్కృత వాక్యాలకు తెలుగులో సమాధానం చెప్పుకున్నామండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మహోదయ ఇంకొక వాక్యము ఏంటండి? ఇంకా 8వ వాక్యం ఒకటి ఉంది మహోదయ. అహం భోజనం భుంక్తే భుంజీయా వా అని ఉంది మహోదయ. ఓకే అండి. అహం నేను భోజనం భుజించాను, అహం భోజనం భుంచే, ఇక్కడ కామ పెట్టే, కామ పొరపాటున పడింది తీసేయండి. అహం భోజనం భుంజే, భోజనం పక్కన కామ తీసేయండి, పొరపాటున పడింది బై మిస్టేక్. నేను భోజనం భుజించాను,
నేను భుజిస్తాను, క్షమ్యతాం. ఇది లట్లకార్ ఉత్తమ పురుష ఏకవచనం. అహం భోజనం భుంజి అంటే నేను భోజనం భుజిస్తున్నాను. నేను భోజనం భుజిస్తున్నాను అంటే తింటున్నాను. నెక్స్ట్ భుంజీయ. భుంజి అంటే భుజించాలి. భుంజీయ అంటే భుజించాలి. మహోదయ, జీ. ఇక్కడ బాలకో భోజనం భుంక్తే అని ఇచ్చారు కదా ఒక వాక్యం. ఏంటండి? బాలకో భోజనం భుంక్తే అని ఇచ్చారు వాక్యం. అది బాలకో అని రాసుకోవచ్చు, బాలకహ అని ఏదైనా రాసుకోవచ్చు కదండి. రాసుకో అంటే సంధి ఉంటే బాలకో రాస్తాం, సంధి తీసేస్తే బాలకహ అవుతుంది. అదే అదే ఇక్కడ అలాగా సంధి కంపల్సరీ చేయాలని ఏమన్నా నియమం ఉందండి? మామూలుగా సంధి మనకు తెలిసిన వాళ్ళు ఉంటే, ప్రౌఢ వ్యక్తి ఉంటే వాళ్ళు సరిగ్గా కలిపి రాస్తారు అన్నమాట సంధియుక్తంగా. సామాన్య అర్థమే భాష రాసుకుంటే మన సంధి విడిచి రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఏమేం లేదు. ఇక్కడ రాయటం మాత్రం ఉంటుందో వాళ్ళు మామూలుగా తెలిసింటే మన సంధి కలిపి రాయాలి. తెలియనప్పుడు మనం అర్థం చేసుకోవడం కోసం కాబట్టి విడివిడి రాసుకోవచ్చు. ప్రారంభంలో ఉంటే మనకు అర్థమవుతుంది అందరికంటే మనం విడిగా రాసుకోవచ్చు. విడిగా రాసుకోండి, ఎందుకంటే మనకు ఇంకా అంత ప్రౌఢత్వం రాలేదు కాబట్టి సామాన్య వాక్యంలో రాస్తున్నాం కాబట్టి విడివిడి రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మన ఐచ్ఛికం. అలాగే అలాగే, ధన్యవాదాలు. నెక్స్ట్ మామూలుగా సిద్ధాంతం అయితే సంధి ఎక్కడ ప్రాప్తం సంధి చేయడం ఉత్తమమైంది కాబట్టి మనం అంత పెద్ద ఏం చేయడం లేదు కాబట్టి సామాన్య వాక్యాల్లో అర్థమయ్యే భాష అందరికి అర్థం కాని ఉద్దేశం చెప్తాం కాబట్టి ఇబ్బంది లేదు. అస్తు. నెక్స్ట్ భుంజీయ అనేది లింగిలకార ఉత్తమ పురుష ఏకవచనం అండి. అప్పుడు ఏమవుతుంది, ఏం చెప్పాను పొరపాటున భుంజీయ అంటే విల్లింగ భుజించాలి అని చెప్పాను. భుజించమంటావా అని చెప్పాలి. నేను భోజనం భుంజే అంటే నేను భోజనం చేస్తున్నాను, నేను భోజనం భుజిస్తున్నాను, నేను భోజనం భుజిస్తున్నాను. మళ్ళీ భుంజీయ అంటే నన్ను భోజనం భుజించమంటావా, ఇక్కడ అడుగుతున్నాం, పర్మిషన్ తీసుకుంటున్నాం. నన్ను భోజనం భుజించమంటావా, నన్ను భోజనం భుజించమంటావా, అలాగా. ఉత్తమ పురుషంలో ఉత్తమ పురుషు ఏకవచనం లింగ లెక్క ఉత్తమ పురుషు ఏకవచనం కాబట్టి ఆజ్ఞ తీసుకుంటున్నామట. భోజనం భుజించమంటావా, అలాగా. నెక్స్ట్ అండి, ఇవి మనకు సంస్కృత వాక్యాలు. తెలుగు వాక్యాలు చూడండి. తెలుగులో ఉదాహరణ వాక్యాలు. తెలుగు ఉదాహరణ వాక్యాలు. మొట్టమొదటి వాక్యం ఏంటి? గుణవంతుడు ధనవంతుడు మరియు జ్ఞానవంతుడు జగత్తులో సుఖంగా ఉంటున్నారు. జగత్ అంటున్నాం కాబట్టి మనము బహువచనం రాసుకోండి. జగత్తులో సుఖంగా ఉంటాయి. ఎవరైతే ఇస్తారో, ఎవరైతే ఉన్నారో గుణవంతుడు ఉన్నాడో ధనవంతుడు, వాళ్ళు జగత్తులో సుఖంగా ఉంటారు. సామాన్యంగా రాసుకోవచ్చు. జగత్ అంటే మనం ఎవరైతే ఉంటే వాళ్ళకి అర్థాపత్రం ఇది కూడా అర్థం వస్తుంది. ఎవరైతే గుణవంతుడో ధనవంతుడో, కానీ బహువచనంలో మనం అతియోక్తి చెప్తుంటాం కానీ సామాన్యంగా రాసుకో, ఇబ్బంది లేదు. గుణవంతుడు ధనవంతుడు మరియు జ్ఞానవంతుడు జగత్తులో సుఖంగా ఉంటాడు అన్నమాట. జగత్తులో సుఖం ముగ్గురు ఉన్నారు కాబట్టి బహువచనం చెప్పారు. సుఖంగా ఉంటున్నారు, సుఖంగా వింటున్నారు. నెక్స్ట్ దాని బహుశా ఒకే రాసుకుని బహుశా రాసుకుని ఇబ్బంది అదని ఆ బహుశా పెట్టారు. ఒకే గుణవంతులు రాసుకుంటే అలాగే రాసుకోవచ్చు, ఇబ్బంది. గుణవంతులు జ్ఞానవంతులు. ఇక్కడ గుణవంతులు అంటే ఏ క్వశ్చన్ చెప్పామంటే అదే విధంగా ఆన్సర్ చెప్తున్నాను, రాసుకోండి. గుణి కామ ధని ధని జ్ఞానీచ 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 జగతౌ
జగత్తులో మోదంతే ప్రసన్నంగా ఉంటారు. మోదంతే సామాన్యంగా సుఖేన వసంతి, సుఖేన వసంతి లేదా మోదంతే అయితే క్రియాపదార్థం మోదంతే. గుణి ధని జ్ఞాని చ జగతౌ జగత్తులో సుఖేన వసంతి, సుఖేన వసంతి లేదా మోదంతే ప్రసన్నంగా ఉంటుంది వస్తుంది. మహోదయ గుణి అనేది దీర్ఘ ఈకారం కదా, దీర్ఘ ఈకారం గుణి. జ్ఞాని అండి ఏకవచనం, జ్ఞానీచ. గుణి అంటున్నాను, గుణి చెప్పారు కదా ముందు, గుణి అనేది దీర్ఘ ఈకారం. దీర్ఘం వస్తుంది, అన్ని దీర్ఘాలు వస్తాయి. ఓకే అండి, ఓకే సార్, అన్ని దీర్ఘాలు వస్తాయి. ఏకవచనం చెప్తున్నా అన్ని దీర్ఘాలు. అవునండి. గుణి ధని జ్ఞానీచ జగతౌ సుఖేన వసంతి. జగతవు ఎందుకు మహోదయ? శబ్ద దీర్ఘీకారం వస్తుంది. జగతి కాదా మహోదయ? జగతవు ఎందుకు? జగతి శబ్దం కదా, జగత్ శబ్దము. జగత వస్తుంది జగతి, జగతి జగత్యో జగత్సు. జగతి రాయండి. జగతి జగతి నపుంసకలింగం కదా. అస్తు జగతి సుఖేన వసంతి. అస్తు. నెక్స్ట్ బ్రహ్మచారి వానప్రస్థి. ఇక్కడ వానప్రస్థ ఉంది, వానప్రస్థి రాయండి. బ్రహ్మచారి వానప్రస్థి మరియు సన్యాసి. సన్యాసి పవిత్రంగా లేదా విద్వాంసులుగా ఉంటారు. ఇక్కడ అంతే, బ్రహ్మచారి వానప్రస్థి బ్రహ్మచారి వానప్రస్థ. వానప్రస్థ ఇది పుల్లింగ శబ్దం కాబట్టి ఇట్లా వేస్తాను, ఇది ఇన్నంతం కాదు కాబట్టి. బ్రహ్మచారి వానప్రస్థ సన్యాసి, ఇది మళ్ళీ దీర్ఘం. సన్యాసి 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 పవిత్రంగా లేదా విద్వాంసులుగా ఉంటారు. పవిత్రేణ సుకృతి భవంతి. సుకృతి భవంతి ఏం చెప్పండి, మనకు శబ్దకోశం చూడండి, సుకృతి శబ్దం వచ్చింది. సుకృతి అంటే రెండు అర్థాలు చెప్పాను, విద్వాంసులుగా లేదా పవిత్రంగా ఉండే రెండు అర్థాలు వస్తాయి శబ్దకోశంలో. సుకృతి భవంతి అంటే పవిత్రంగా లేదా విద్వాంసులుగా ఉంటారు. భవంతి ఏం చెప్పాను, బ్రహ్మచారి వానప్రస్థ సన్యాసి చ సుకృతి భవంతి. సుకృతి అంటే పవిత్రంగా లేదా సుఖంగా ఉంటారు. సుకృతి, ఇది సుకృతి ఇన్నంత పుల్లి శబ్దం అని, అందుకే సుకృతి అని చెప్తున్నాను. సుకృతి భవంతి. లేదంటే ఇక్కడ సుకృతినః సంతి, సుకృతినః భవంతి, సుఖపూర్వకంగా ఉంటారు. దీనికి విశేషంగా చెప్పకూడదు, మనము
దాన్ని ఏకవచనం పెట్టుకోవడం ఉత్తమమైంది. డైరెక్ట్ విశేషణం కాదు. ఎందుకంటే క్రియాపరంగా కర్త ఇక్కడ బ్రహ్మచారి వానప్రస్థి వాళ్ళు బహు సాధకుడే వస్తున్నారు. ఇది కర్మపదం కాబట్టి ఇక్కడ అవసరం లేదు. బ్రహ్మచారి వానప్రస్థ సన్యాసి చ సుకృతి సంతి. బహుశా సుకృతినః సంతి అప్పుడు వస్తుంది. సుకృతినః సంతి అలాగా. సామాన్యంగా సుకృతినః సంతి అలా కూడా పెట్టుకోవచ్చులే, ఇబ్బంది లేదు. అస్తు. నెక్స్ట్ వాక్యం. ఈ గృహస్థుని యొక్క ఇంటిలో ఒక ఏనుగు ఉంది. ఏతస్య గృహస్థస్య గృహే ఏకః దంతి వర్తతే. ఏకః దంతి వర్తతే. ఏకః దంతి వర్తంటే ఏనుగు ఉంది. ఏతస్య గృహస్థస్య గృహే ఏకః దంతి వర్తతే. ఏతస్య గృహస్థస్య గృహే ఏకః దంతి వర్తతే. ఏకః దంతి వర్తతే. ఏకః దంతి వర్తతే. నెక్స్ట్ వాక్యం. దూరదృష్టి జనులు శాంతంగా ఉంటారు. దూరదృష్టి స్టేట్ మాత్రమే లక్ష్మీ కాదు. ఇక్కడ మహోదయ ఇక్కడ ఏక దంతి అని వస్తుందండి, ఏకహ దంతి అని వస్తుందండి. ఇక్కడ ఏకః దంతి శబ్దం పుల్లింగమే కదా. దంతి స్త్రీలింగం కాదనండి, ఎన్నంత పుల్లింగ శబ్దం. వినాయకుడు అయిపోతుంది కదండి, ఒకదంతా ఉన్నాడు. దంతి వర్తతే, ఒక ఏనుగు ఉంది. కదిని శబ్దానికి కది కదినం అని చెప్పేదా, అది కదిని శబ్దం ఎన్నంత పుల్లింగం కదా, అలాగా. మహోదయ ఒకసారి రిపీట్ చేయరా వాక్యం. ఈ గృహస్థుని యొక్క ఇంటిలో ఏతస్య గృహస్థస్య, ఏతస్య ఈ గృహస్థుని యొక్క, ఏతస్య గృహస్థస్య గృహే, ఏతస్య గృహస్థస్య గృహే ఏకః దంతి వర్తతే. ఏకః దంతి వర్తతే. గురువుగారు దంతి దీర్ఘం అండి. దీర్ఘం వస్తుంది. దంతి వర్తతే దీర్ఘం వస్తుంది. నెక్స్ట్. దూరదృష్టి కలిగేటువంటి మనుషులు శాంతిని పొందుతున్నారు. దూరదృష్టి కలిగేటువంటి మనుషులు అంటే దూరదర్శి జనాః శాంతిం లభంతే. దూరదర్శి జనాః, దూరదర్శినః జనాః, దూరదర్శినః జనాః దూరదర్శినః జనాః లేదా మనుష్యాః. మనుష్య శబ్దం మనుష్య రాసుకోండి. దూరదర్శినః మనుష్యాః, దూరదర్శినః మనుష్యాః లేదా జనాః ఏదైనా ఒకటే. దూరదర్శినః మనుష్యాః శాంతిం లభంతే. శాంతిం లభంతే, శాంతిని పొందుతున్నారు. నెక్స్ట్ వాక్యం అండి. ధని అత్యాచారులు మరియు దురాచారులు అన్ని చోట్ల బాధపడుతూ ఉంటారు. అత్యాచారిణః దురాచారిణశ్చ సర్వత్ర 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 దుఃఖితః సంతి. సర్వత్ర దుఃఖినః సంతి రాయండి. సర్వత్ర దుఃఖినః సంతి. గురుగారు ఒకసారి చెప్పరండి. సర్వత్ర దుఃఖి దుఃఖితః సంతి, దుఃఖంగా ఉంటారు. దుఃఖితః సంతి అలా రాయండి. దుఃఖినః దురాచారిణః అని వస్తుందండి. అత్యాచారిణః మరియు దురాచారిణశ్చ, అత్యాచారిణః
దురాచారిణశ్చ సర్వత్ర దుఃఖితాః సంతి, దుఃఖంగా ఉంటారు. దుఃఖిత బహుశా దుఃఖితః దుఃఖితో దుఃఖితాః బహుశా దుఃఖితాః సంతి, దుఃఖంగా ఉంటారు అన్నమాట. ఆచార్య మహోదయ ఈ ఖేదంతి అనొచ్చండి? ఖేదంతి అనేది హిందీ పదం అండి. ఖేదంతి ఖేద్ కర్ రహే. బాదాం ప్రాప్నువంతి, పీడితః అనొచ్చు మహోదయ. పీడితాః సంతి, దుఃఖితాః సంతి, పీడితాః సంతి ఇది రాసుకోవచ్చు. బాధాం ప్రాప్నువంతి ఇలాగే రాసుకోవచ్చు. లేదా తుదంతి బాధపడుతూ ఉంటారు. అస్తు. ధనికులు దాదాపుగా కుశలంగా ఉంటారు. ధనికాః ప్రాయః కుశలినః సంతి. ధనికాః దాదాపుగా అంటే ప్రాయః, కుశలినః సంతి. ధనికులు దాదాపుగా అంటే కుశలంగా ఉంటాయి. ధనికాః ప్రాయః కుశలినః సంతి. ప్రాయః కుశలినః సంతి. ధనికాః అంటానికి ఇంకా ఏమేమి వాడచ్చు మహోదయ? ప్రాయః కుశలినః సంతి, కుశలినః వర్తంతే, కుశలినః భవంతి. ఇక 3 రకాలు రాసుకోవచ్చండి. ధనికాః లేదా ధనినః అలాగే రాసుకో. ధనినః ప్రాయః కుశలినః సంతి, కుశలినః వర్తంతే లేదా కుశలినః భవంతి. ఓకే. మాయగాడు మాయను చూపిస్తున్నాడు. మాయికః మాయాం దర్శయతి. మాయగాడు మాయను చూపిస్తున్నాడు అంటే మాయికః మాయాం దర్శయతి. మాయికః మాయాం దర్శయతి. నెక్స్ట్. ఆ ప్రయాణికుడు చాలా దప్పికతో ఉన్నాడు. ఆ ప్రయాణికుడు చాలా దప్పికతో ఉన్నాడు. సా వణికః, సా యాత్రికః బహు తృషితః అస్తి. స ప్రయాణికః బహు తృషితః అస్తి. ఈ అతిథి ఐఫోన్ నారాయణ శాస్త్రి మ్యూట్ లో పెట్టుకోండి సార్. ఐఫోన్ నారాయణ శాస్త్రి మ్యూట్ లో పెట్టుకోండి. ఏషః అతిథి బహు క్షుధితః అస్తి. ఏషః అతిథి బహు క్షుధితః అస్తి.
बहुक्षुदितः अस्ति। एषः अतिथि बहुक्षुदितः अस्ति। एषः अतिथि बहुक्षुदितः अस्ति। नेक्स्ट वाक्यम। पदवदि ఎల్లప్పుడూ సత్యం చెప్పు ఇంకా ధర్మం చెయ్యి. ఎల్లప్పుడూ సత్యం చెప్పు, మాటి మాటికి మహోదయ, మాటి మాటికి మాటి మాటికి సత్యమే చెప్పు, మాటి మాటికి సత్యమే చెప్పు ఇంకా ధర్మం చెయ్యి. పునః పునః సత్యం వద, పునః పునః సత్యం ఏవ వద, ఏవ కూడా పెట్టేది. పునః పునః సత్యం ఏవ వద, సత్యం ఏవ వద, ధర్మం చ కురు, ధర్మం చ కురు. పునః పునః సత్యం ఏవ వద, ధర్మం చ కురు, ధర్మం చ కురు, ధర్మం చ కురు. నెక్స్ట్, ఇక్కడి నుంచి జరుగు ఇంకా వేరే స్థానంలో కూర్చో, వేరే స్థానంకి వెళ్ళి కూర్చో. ఇక్కడి నుంచి జరుగు ఇంకా వేరే స్థానం వెళ్ళి కూర్చో. ఇక్కడి నుంచి జరుగు వేరే స్థానంలో వెళ్ళి కూర్చో. ఇతః అపసర, వాక్యం ఏంటి? సంస్కృత వాక్యం. ఇతః అపసర, అపసర, అపసర ఇక్కడ జరుగు అని అర్థం. ఇతః అపసర, ఇతః అపసర, అన్యత్ర స్థానే గత్వా ఉపవిశ్య, అన్యత్ర స్థానే గత్వా ఉపవిశ్య, అన్యత్ర స్థానే గత్వా, వేరే స్థానం వెళ్ళి కూర్చొని చెప్పిన. అన్యత్ర స్థానే గత్వా ఉపవిశ్య, అన్యత్ర స్థానే గత్వా ఉపవిశ్య. నెక్స్ట్, ఈ వనము కుష్మితంగా మరియు సురభితంగా సుగంధయుక్తంగా ఉంది. కుతః అపి అనకూడదా ఆచార్య? ఏంటిది? కుతః అపి అని అనకూడదా? ఏమన్నారు? అన్యత స్థానే బదులు కుతః అపి అనొచ్చా? కుతః అనకూడదండి. కుతః అని ఎక్కడి నుంచి వస్తుంది, అర్థం మారిపోతుంది. అన్యత్ర స్థానే గత్వా, అన్య స్థానానికి వెళ్ళి కూర్చో. నెక్స్ట్, ఈ వనము కుష్మితంగా మరియు సురభితంగా ఉంది. కుషమితంగా అంటే సుగంధయుక్తంగా, పుష్పయుక్తంగా, సుగంధయుక్తంగా ఉంది ఈ వనం. రాసుకుని, ఏతం వనం, ఏతం వనం ఏతం వనం ఏతం వనం కుసుమితః సురభితశ్చ వర్తతే. కుసుమితః సురభితశ్చ వర్తతే, సురభితశ్చ వర్తతే. ఏతం వనం, ఏతం వనం, ఏతం వనం కుసుమితః సురభితశ్చ వర్తతే, సురభితశ్చ వర్తతే. ఏతం వనం కుసుమితః సురభితశ్చ వర్తతే, సురభితశ్చ వర్తతే.
నెక్స్ట్ అంటే పుష్పయుక్తంగా సుగంధయుక్తంగా ఉంది అని అర్థం. ఈ వనము పుష్పయుక్తంగా సుగంధయుక్తంగా ఉంది. నెక్స్ట్ ఈ వృక్షము ఉత్పన్నమవుతున్నది. ఈ వృక్షము ఉత్పన్నమవుతున్నది. ఏషః వృక్షః ఉద్భవతి. ఏషః వృక్షః ఉద్భవతి. ఉద్భవతి ఏషః వృక్షః ఉద్భవతి. ఉద్భవతి. గురుగారు అంకుర శబ్దాన్ని వాడుతూ ఎట్లాగండి? అప్పుడు ఏషః వృక్షః అంకురితః భవతి. అంకురితః భవతి. ఏషః శబ్దః అంకురితః భవతి. నెక్స్ట్ ఆకాశం నక్షత్రములతో యుక్తమై ఉంది. ఆకాశము నక్షత్రములతో యుక్తమై ఉంది. ఆకాశ నక్షత్రేణ యుక్తః భవతి. ఆకాశః నక్షత్రైః నక్షత్రైః యుక్తః అస్తి. ఆకాశः నక్షత్రైః తారకితః అని చెప్పారు. తారకిత వచ్చిందా రాసుకోవచ్చు. తారకిత అంటే చెప్పాము. తారకిత అంటే నక్షత్రాలతో యుక్తమైన. తారకితైః రాయండి. తారకిత ఉంది ఇక్కడ. మనం తారకితైః యుక్తః అస్తి. ఆకాశः లేదా నభः తారకితైః యుక్తః అస్తి. తారకితైః యుక్తః అస్తి. తారకితైః యుక్తః అస్తి. గురుగారు 170వ సూత్రంలో యుక్త అనే అర్థంలో ఇచ్చి ప్రత్యయం వచ్చి ఇత్ మిగులుతుంది అన్నారు కదా. ఎక్కడండి? 170వ సూత్రం నియమంలో ఏం చెప్పాను? ఇతిచ్ యుక్త అర్థంలో ఇతిచ్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఇత్ మిగులుతుంది అన్నారు. అవునండి. అట్లా తారక తారకితః ఇవన్నీ చెప్పారు. పిపాసితః పుష్పితః ఇవన్నీ చెప్పారు. అట్లా ఇప్పుడు ఈ ఆకాశః తారకితః అస్తి అనకూడదా? ఇప్పుడు ఏం చెప్పాను? తారకిత చెప్పలేదా? తారకితైః అన్నారు. దాన్ని నేను తారకితః పుల్లింగం చెప్పాను. ఇక్కడ మనం ఇదే రాసుకుంటే అదే అర్థం వస్తుంది. తారకితః అనే అర్థం ప్రత్యయం ఇతస్పత్తి యొక్క అర్థమే అది కాబట్టి తారకితః అస్తి. ఓకే, అది రాసుకోవచ్చు. నేను విభక్తితో యుక్తమై చెప్పాను, అలాగూ రాసుకోవచ్చు. కానీ మనకు నియమం చెప్పబడింది కాబట్టి ఇలాగ రాసుకోవచ్చు. తారకితములతో అంటే నక్షత్రములతోటి యుక్తమై ఉంది అని చెప్పి విభక్తిని ప్రయోగించాను. ఇక్కడ విభక్తి కాకుండా మనకు ప్రత్యయం ఉంది కాబట్టి ఇతర ప్రత్యయం ఉంది, ఇదే ఉపయోగించి రాయాలి. ఓకే, తారకితః అట్లా రాసుకుంటే తారకితః అస్తి. తారకితః అస్తి. నక్షత్రః రాసుకుంటే నక్షత్రైః యుక్తః అస్తి అని రాసుకోవాలి కదా మహోదయ. నక్షత్రైః అక్కడ ఖచ్చితంగా అది రాయాలి. నెక్స్ట్ యుక్తైః అని కూడా అనొచ్చా మహోదయ? ఏంటండి? నక్షత్రయుక్తైః. నక్షత్రయుక్తైః వర్తతే రాసుకోవచ్చు. నెక్స్ట్ రాజా రాజ్యాన్ని రక్షిస్తున్నాడు. రాజా రాజ్యం భునక్తి. రాజా రాజ్యం భునక్తి. నెక్స్ట్ వాక్యం ఏంటి? రాజా రాజ్యాన్ని రక్షిస్తున్నాడు లేదా పాలిస్తున్నాడు, ఇది వాక్యము. అప్పుడు రాజా రాజ్యం రక్షతి. రాజా రాజ్యం రక్షతి. రాజా రాజ్యం రక్షతి. భుజ్ ధాతువుని ఉపయోగించి
పాలించడం అర్థం చెప్పొచ్చు కదా గురుగారు. భునక్తి భునక్తి. రాజా రాజ్యం రక్షతి కాదు, భునక్తి. భుజదాతో వచ్చింది కదా, భునక్తి. నెక్స్ట్ సేనాపతి రాష్ట్రికి సేనాపతిని రాష్ట్రికి రక్షాకి. సేనాపతి రాష్ట్రాన్ని రక్షించాడు. సేనాపతి రాష్ట్రం అభునక్. సేనాపతి రాష్ట్రం అభునక్. సేనాపతి రాష్ట్రం అభునక్. సేనాపతి రాష్ట్రం అభునక్. అభునక్ మహాప్రాణమా మహోదయ? అల్ప ప్రాణం? భూ మహాప్రాణం అండి. కాదు మహోదయ, కా మహోదయ. అభునక్ అల్ప ప్రాణం, అల్ప ప్రాణం అభునక్. ఓకే మహోదయ, ఓకే మహోదయ. నెక్స్ట్ సేనాపతి రాష్ట్రం అభునక్. రాజా రాజ్యం ఏకవారం. రాజా రాజ్యం భునక్తి. రాజా రాజ్యం భునక్తి. నెక్స్ట్ మనం మన రాష్ట్రం భారతవర్షాన్ని రక్షించాలి. మనము మన రాష్ట్రం యొక్క భారతవర్షాన్ని, రాష్ట్రం అంటే మన రాష్ట్ర భారతవర్షాన్ని, లేదా మన భారతదేశం యొక్క రాష్ట్రాన్ని, మనము మన భారతదేశం యొక్క రాష్ట్రాన్ని రక్షించాలి. మనము మన భారతవర్షం యొక్క రాష్ట్రాన్ని, లేదా భారతదేశం యొక్క రాష్ట్రాన్ని రక్షించాలి. రెండుగా చెప్పారు సార్. కాదండి, మనం మన రాష్ట్రాన్ని భారతదేశాన్ని రక్షించాలి. మన రాష్ట్రం అంటే భారతదేశం. మనం మన రాష్ట్రం భారతదేశం, మనం మన రాష్ట్రం భారతదేశాన్ని, భారతవర్షాన్ని రక్షించాలి. ఓకే, ఇలాగ రాసుకో, అలాగే రాసుకో. వయం అస్మాకం రాష్ట్రం, వయం అస్మాకం రాష్ట్రం భారతవర్షం, భారతవర్షం, భారతవర్షం 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 భుంజ్యాత్, భుంజ్యాత్ नहीं సారీ, భుంజ్యామ. వయం కదా, భుంజ్యామ. ఒక్క నిమిషం అండి, ఏం చెప్పాను? వయం మనమందరం కదా రక్షించాలి అని చెప్పానా? అవును మహోదయ, మనము మన రాష్ట్రాన్ని, భారతదేశాన్ని రక్షించాలి. వయం అస్మాకం రాష్ట్రం భారతవర్షం భుంజ్యామ, భుంజ్యామ. లేదా భునజామ, భునజామ, భునజామ. ఇది పరస్మ పదము. సారీ, లోట్ లకారము భునజామ అనేది. ఇది భుంజ్యామ అనేది లింగి లకారం. ఇది ఉత్తమ పురుష బహువచనమే, అది కూడా ఉత్తమ పురుష బహువచనమే. లోటు లకారం లింగి లకారానికి అర్థం ఒకే విధంగా ఉంటుంది, శబ్దం రూపం భిన్నంగా ఉంటుంది. అస్తు. నెక్స్ట్ వాక్యం. దేవః భోజనం చేస్తున్నాడు. దేవః భోజనం భుంక్తే. దేవుడు భోజనం చేస్తున్నాడు అని చెప్పింటాం. దేవుడు. దేవః భోజనం భుంక్తే. నెక్స్ట్ వాక్యం. దేవః భోజనం భుంక్తే. దేవః భోజనం భుంక్తే. దేవః భోజనం భుంక్తే. నీవు పండ్లు తింటున్నావు. నెక్స్ట్ వాక్యం. నీవు పండ్లు తింటున్నావు. త్వం ఫలం ఖా భుంక్షే. త్వం ఫలం భుంక్షే. భుంక్షే ఆత్మపదంలో. త్వం ఫలం భుంగ్ క్షే. త్వం ఫలం భుంక్షే. త్వం ఫలం భుంక్షే. నెక్స్ట్ వాక్యం. నన్ను మిఠాయి తినమంటావా? నన్ను మిఠాయి తినమంటావా? అహం. ఫలాని ఉండాలా? ఫలం పండ్లను ఉందిగా. ఏంటండి? పండ్లు ప్లూరల్ ఉంది కదా, ఫలాని అని ఉండాలా అక్కడ? నీవు పండు
పండ్లు అన్నప్పుడు ఫలాన్ని రాయండి. నువ్వు పండ్లు భుంక్షే, త్వం ఫలాన్ని భుంక్షే. టెక్స్ట్ లో మాత్రం ఏకవచనం ఇచ్చారు మహోదయ. ఓకే, ఏకవచనం రాసి పండ్లు పండు అని రాస్తే ఏకవచనం ఫలం పెట్టుకోండి, పండ్లు బహుశా పెట్టుకుంటే ఫలాన్ని రాసుకోండి. తెలుగు అనువాదంలో పండ్లు రాశారు కానీ టెక్స్ట్ బుక్ లో మటుకు తూ ఫల్ ఖాతా హై ఏకవచనం ఇచ్చారు. అంటే ఇక్కడ ఏకవచనంలో ఉంది. అస్తు, అందుకే నువ్వు పండు తింటున్నావు, త్వం ఫలం భుంక్షే. నెక్స్ట్ వాక్యం, నన్ను మిఠాయి తినమంటావా? మిఠాయి తింటున్నానా? వస్తు, నేను మిఠాయి తింటున్నాను. నేను అహం మధురం భుంజే, మిష్టాన్నం భుంజే. అహం మిష్టాన్నం భుంజే లేదా మధురం భుంజే. నెక్స్ట్, అతడు హల్వా తిన్నాడు, అదే కదా. సహ లప్సికాం అభునక్, సారీ అభుంక్త. సహ లప్సికాం అభుంక్త, సహ లప్సికాం అభుంక్త, సహ లప్సికాం అభుంక్త. రమేష్ పక్వాన్నం తినాలి. రమేష పక్వాన్నం. ఆచార్య ఏకవారం మహోదయ. అహం మిష్టాన్నం భుంజే. భుంజే మిష్టాన్నం తింటున్నాను, భుంజే. నెక్స్ట్ వచ్చేసి రమేష్ పక్వాన్నం తినాలి. రమేష పక్వాన్నం భుంక్తాం, లేదా భుంజీత. రమేష పక్వాన్నం భుంక్తాం లేదా భుంజీత. రమేష పక్వాన్నం భుంక్తాం లేదా భుంజీత. రమేష పక్వాన్నం భుంక్తాం, లోట్ లకారంలో. లింగ లెక్కలో భుంజీత. ఇవి మనకు వాక్యాలండి. పక్వాన్నం అన్న పాయసం అన్న అనొచ్చండి. పాయసం, పక్వాన్నం అంటే వండిన పదార్థం ఏదైనా కావచ్చు, పాయసం కాదు. వండిన పదార్థం, పక్వమైన పదార్థం. పాయసం కావచ్చు, అన్నం కావచ్చు, ఏదైనా కావచ్చు. మహోదయ, పండ్లు తింటున్నావు అన్నది త్వం ఫలాని ఏం చెప్పారు? ఫలాని తర్వాత త్వం ఫలాని భుంక్షే. అది భుంక్షే అనేది ఏ లకారం అండి? లట్లకారం. మధ్యంబు చేకొచ్చినాం నీవు కదా. భుంక్షే. ఓకే మహోదయ, ఓకే. భుంక్షే. నెక్స్ట్ అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు. అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు మీకు గ్రూప్ లో పెట్టిన చూసి రాసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాం. రాజా రాజ్యస్య భునక్తి. ఇక్కడ తప్పించాడు వాక్యం, అశుద్ధ వాక్యం ఇది. అశుద్ధ వాక్యం, శుద్ధ వాక్యం పెట్టుకోండి. రాజా, అశుద్ధ వాక్యం చెప్తున్నాను. రాజా రాజ్యస్య భునక్తి, ఇది అశుద్ధ వాక్యం. శుద్ధ వాక్యం వస్తుంది, రాజా రాజ్యం భునక్తి ఉండాలి. రాజా రాజ్యం భునక్తి. రాజా రాజ్యం భునక్తి. నెక్స్ట్ అశుద్ధ వాక్యం భోజతి కామ అభోజత్. రెండు క్రియాపదాలు ఇచ్చాడు భూతకాలం. భోజతి కామ అభోజత్ రెండు తప్పిచ్చాడు అనమాట, అశుద్ధం ఇచ్చాడు. మహోదయ స్క్రీన్ మార్చాలి మహోదయ. స్క్రీన్ లేదని రావట్లేదు సార్. స్క్రీన్ రావడం లేదండి, వారికి అనుకూలంగా లేదు. లక్ష్మి గారికి నెట్వర్క్ రావడం లేదంట, నాకు కూడా అనుకూలంగా లేదు. ఇక్కడ ప్రయత్నం చేస్తాను. భుంజ్యాత్. భోజతి తప్పు వాక్యం. భోజతి కామ అభోజతి, ఇవి తప్పు చెప్పండి. భోజతి అభోజత్. భోజతి అభోజత్.
తప్పు. దీనికి కరెక్ట్ వాక్యం ఏంటి? భునక్తి. భోజతికి భునక్తి ఉండాలి. భోజతికి ఏంటి శుద్ధ వాక్యము? భునక్తి ఉండాలి. తర్వాత అభోజతికి అభునక్ ఉండాలి. అభునక్. అభునక్. ఇక్కడ క్రియాబలు తప్పించాడు. మనం పైన చెప్పుకున్నాం చూసుకోండి. అభునక్ అని చెప్పి మనం సంస్కృత వాక్యాలు చెప్పుకున్నామట. భునక్తి అభునక్. నెక్స్ట్ 3వ అశుద్ధ వాక్యం. ఇక్కడ తప్పులు ఇచ్చాడు. భోజతే కామ భోజసే కామ అభోజత్. ఆత్మపదం ఇక్కడ తప్పించామట. భోజతే భోజసే అభోజత్. ఈ 3 క్రియాపదాలు తప్పించాడు భూతకాలంలో. దీనికి శుద్ధవాక్యం ఏంటి? భుంక్తే భుంక్తే భుంక్షే భుంక్తే భుంక్షే అభుంక్త. భోజతే అనే మొట్టమొదటి అశుద్ధ వాక్యానికి శుద్ధ వాక్యం భుంక్తే. భుంక్తే. రెండో పదం భోజసే అనే అశుద్ధ వాక్యానికి శుద్ధ వాక్యము భుంక్షే. భుంక్షే. 3వ పదం అభోజత్ అనే అశుద్ధ వాక్యానికి శుద్ధ వాక్యము అభుంక్త. 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 ఓకే. సో ఇవి శుద్ధ వాక్యాలు. మహోదయ 1వ వాక్యం రాజా రాజ్యస్య మనము రాజా రాజస్య భోజతి. ఏంటండి? 1వ వాక్యం 2 చోట్ల భునక్తియే ఇచ్చాడు. మొదటిది భోజతి అనే ఏదో ఉండాలేమో కదా. మొట్టమొదటిది ఎక్కడ వాక్యం? అశుద్ధ వాక్యాలనా? అశుద్ధ వాక్యము. అశుద్ధ వాక్యాల్లో ఒక చోట ఏముంది? షష్ఠి ఇచ్చాడండి. ద్వితీయ వ్యక్తి రాయాలి రాజ్యం అంతే. చెప్పండి. వాక్యం చెప్పండి. 1వ వాక్యం, 2వ వాక్యం, 3వ వాక్యం అశుద్ధ వాక్యంలో. 1వ వాక్యం అండి. రాజా రాజ్యస్య భునక్తి అని ఇచ్చాడు టెక్స్ట్ లో. 2 చోట్ల భునక్తి. తో రాజా రాజ్యస్య భునక్తి. ఇది అశుద్ధ వాక్యం. శుద్ధ వాక్యం ఏంటి? రాజా రాజ్యం భునక్తి. ఇది కరెక్ట్ కదా? మరి రాజ్యం కరెక్టే. అక్కడ రాజస్య ఇచ్చాడు, రాజ్యం చెప్పాలి. రాజ్యం ఒకటి శుద్ధం చేసుకోవాలి మనం. భునక్తి కరెక్టే. భునక్తి ఎందుకంటే పరిపాలించాల్సిందే పరస్పరం వస్తుందన్నమాట. ఓకే ఓకే, ధన్యవాదాలు. శుద్ధ వాక్యం రాజ్యస్య. శుద్ధానికి పరివర్తన చేయాల్సింది రాజ్యం. ద్వితీయ భక్తి పెట్టుకోవాలి. ఓకే అండి. అస్తు అండి. ఈ రకంగా అభ్యాసం 53లో ఉన్నటువంటి సంస్కృత వాక్య తెలుగు వాక్యాలు మనం చూసాము. రేపు 54వ అభ్యాసం చెప్పుకుందాము. అస్తు. మంత్ర పాఠము. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం మహోదయ. ధన్యవాదాలు. ఓం నమస్తే మహోదయ.